అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. దానధర్మాలు లేదా ఇతర శుభకార్యాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ పనులు మీకు మానసిక సంతృప్తిని, దైవానుగ్రహాన్ని అందిస్తాయి. మంచి పుస్తకాలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని, స్ఫూర్తిని పొందుతారు. మీ ఆలోచనా విధానంలో సానుకూల మార్పు వస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. మీలోని సృజనాత్మకత ఈరోజు బయటకు వస్తుంది. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. స్టాక్ మార్కెట్లో లాభాలు గడిస్తారు. విద్యార్థులకు ఈరోజు విజ్ఞాన సముపార్జనకు చాలా అనుకూలమైనది. తాము చదివిన విషయాలు చక్కగా గుర్తుండిపోయి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారు. మీ సమయ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు. సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త అవకాశాలు వెల్లివిరుస్తాయి. జలవనరుల నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. నీటి కొరత సమస్యలు తీరుతాయి. మీ స్వీయ విశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఏ కార్యాన్నైనా ధైర్యంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆహార విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. బయటి ఆహారం తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమాను చూస్తారు. వినోద రంగంలో ఉన్నవారికి ఇది విజయవంతమైన రోజు. మీరు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. మీ సంబంధాలు మరింత దృఢపడతాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. మీ మనోభావాలు ఈరోజు ఉన్నతంగా ఉంటాయి. మీరు సానుకూల దృక్పథంతో ఉంటారు. చట్టపరమైన చిక్కుల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. పాత న్యాయ వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయి. మీరు పనిచేస్తున్న పరిశ్రమలలో మంచి పురోగతి ఉంటుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. లాభాలు పెరుగుతాయి. మీ జీవనశైలి ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజానికి మీ వంతు మేలు చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అనుకున్నంత దిగుబడి రాదు. పంట నష్టాలు లేదా వాతావరణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. ముఖ్యమైన సమావేశాలలో మీ వాదనలకు ఆమోదం లభిస్తుంది. మీ ప్రణాళికలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రేమ వ్యవహారాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ బంధం బలపడుతుంది. కోచింగ్, శిక్షణ ఇవ్వడంలో మీరు విజయం సాధిస్తారు. ఇతరులకు మార్గదర్శనం చేస్తారు. మీ స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు ఏర్పడతాయి. దీనివల్ల మానసిక అశాంతి కలుగుతుంది. వారి సహాయం ఈరోజు మీకు దొరకకపోవచ్చు. పశుపోషణ వ్యాపారం వారికి ఈరోజు ఆర్థికంగా లాభిస్తుంది. పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజకీయాలలో ఉన్నవారు అనవసర ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రత్యర్థులు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. అనవసరమైన విషయాలపై కుటుంబ సభ్యులతో తీవ్రమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే సంబంధాలు దెబ్బతింటాయి. మీరు నిర్వహించే సామాజిక కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యమైన వ్యక్తుల నుండి ప్రశంసలు అందుతాయి. మీరు జపించే శక్తివంతమైన మంత్రం వలన గొప్ప మానసిక ధైర్యం లభిస్తుంది. ఆ మంత్రం వలన ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. మీరు తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడతాయి. వ్యవహారాలలో అప్రమత్తత మంచి ఫలితాలను ఇస్తుంది. గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు చక్కటి ఫలితాలు లభిస్తాయి. పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మీరు చేసే పనిలో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడతారు. మీ వినూతన ఆలోచనలకు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నా కూడా ఈరోజు మీకు ఆశించిన గౌరవం లభించదు. కొన్ని అపవాదుల కారణంగా మీ ప్రతిష్టకు కొద్దిగా భంగం వాటిల్లుతుంది. బీమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పాలసీలు మీకు రక్షణ కల్పిస్తాయి. మార్కెటింగ్ రంగంలో కృషి చేసేవారికి ఈరోజు మంచి
ఫలితాలు వస్తాయి. మీ ఉత్పత్తులు లేదా సేవలు విస్తృతంగా ఆదరణ పొందుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలలో తప్పుడు అంచనాలు వేసుకోవడం వలన నష్టాలు సంభవించవచ్చు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పోస్ట్లు వైరల్ అవుతాయి. టెక్నాలజీ రంగంలో మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. వినోదం, విహారయాత్రలకు ఈరోజు అనుకూలమైనది. మీరు సంతోషంగా గడుపుతారు. సంగీత సాధనలో అంతరాయం కలుగుతుంది. వినోదం కోసం సంగీతం వినడానికి సమయం దొరకదు. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మీరు విద్యుత్ పరికరాల పట్ల అజాగ్రత్తగా ఉంటారు. ఈరోజు మీకు పూర్తి సంతోషకరమైన రోజవుతుంది. మీరు ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. వృత్తిపరమైన ఎదుగుదలకు ఎదురుదెబ్బలు తగులుతాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన మద్దతు లభించదు. మీ సంభాషణ నైపుణ్యాలు ఈరోజు చాలా చురుకుగా పనిచేస్తాయి. కష్టమైన చర్చలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు. స్వచ్ఛంద సేవ ద్వారా సమాజానికి మేలు చేస్తారు. మీ సేవలకు గొప్ప సంతృప్తి లభిస్తుంది. మీరు చేసే కూర్పు పనులు లేదా రచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యవసాయదారులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. పంట నష్టాలు జరగవచ్చు. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఈరోజు మీ వ్యక్తిగత అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త దారులు వెతుకుతారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఇతరులకు మార్గదర్శనం చేస్తారు. మీ సలహాలు వారికి ఉపయోగపడతాయి. మీలో నిగూఢంగా ఉన్న ప్రతిభ బయటపడుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. మీ స్టార్టప్కు పెట్టుబడిదారులు దొరకకపోవడం లేదా ప్రస్తుత వ్యాపారం నష్టాల పాలవడం జరుగుతుంది. వ్యాపారంలో భారీ అపజయం ఎదురవుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్పే వర్క్షాప్లలో పాల్గొంటారు. మీ వృత్తిపరమైన పరిజ్ఞానం పెరుగుతుంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలలో తీవ్రమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదనపు ఖర్చులు మీ బడ్జెట్ను అదుపు తప్పుతాయి. ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.